ప్రపంచం అనే మహాసముద్రంలో ఎన్నో మిస్టరీలున్నాయి. వాటిని ఛేదించాలని శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా అవి సాధ్యం కావడం లేదు. అవి మిస్టరీలా లేక అతీంద్రియ శక్తులా అనేది ఎవరికీ అంతుపట్టని విషయం. అయితే ఇండియాలో కూడా ఇలాంటి మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అవి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు చిక్కక, పరిశోధనల్లో తేలక అలాగే మిగులున్నాయి. అవేంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. మిస్టరీ నెంబర్ 1. కేరళలో కొడిన్హి గ్రామంలో 2000 మంది జనాభా ఉంటే వారిలో 200 జంటలు కవలలే. శాస్త్రవేత్తలు దీనిపై సర్చ్ చేసి ఎలా ఎక్కువ మంది కవలలు అక్కడ పుడుతున్నారో తెలుసుకోలేక తలలు పట్టుకుంటున్నారు. మిస్టరీ నెంబర్ 2. 2012 డిసెంబర్ 18వ తేదీన ఆకాశం నుంచి ఒక పెద్ద భూమ్ జోధ్పూర్ మీద పడింది. ఆ శబ్దం వినటానికి చాలా భయంకరంగా ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లో అలాంటి వినపడుతూ ఉంటాయని కొందరు పుకార్లు లేవదీసిన అసలు ఆ భూమ్ ఏంటి అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుబట్టని విషయం. మిస్టరీ నెంబర్ 3. 9 మంది మనుషులు సమాజంలో చాలా సీక్రెట్గా నివసిస్తున్నారట. వారి గురించి ఎవ్వరికీ తెలియదుట. వీరంతా గ్రహాంతరవాసులతో సంబంధాలు కలిగి ఉన్నారు అని, వారితో కమ్యూనికేషన్ అవుతూ ఉన్నారు అని, అశోక చక్రవర్తి వీరిని నియమించారు అని ఒక గాథ ఉంది. మరి ఈ మిస్టరీ కూడా అలాగే ఉంది. మిస్టరీ నెంబర్ 4. తాజ్ మహల్ అంటే అది లవర్స్ కి సంకేతమని, తన ప్రియురాలు స్మారకార్థం షాజహాన్ దాన్ని కట్టారు అని చెప్తారు. అయితే తాజ్ మహల్ ఇంతకు ముందు శివాలయం అనే విషయం ఎవరైనా నమ్మగలరా? అది తేజో మహల్ అంటే నిజమని నమ్ముతారా? ప్రొఫెసర్ పిఎన్ ఓకే దీన్ని ఆధారాలతో సహా చూపిస్తున్నారు. మొఘల్ చక్రవర్తి కాలంలో అదలా లవర్స్ కు సంకేతంగా మారిందని, ముందది శివాలయం అని చెప్తారు. మిస్టరీ నెంబర్ 5. రాజస్థాన్లో కుల్దారా గ్రామాన్ని పరిశీలిస్తే ఎన్నో అంతు చిక్కని అంశాలు కనిపిస్తాయి. అక్కడ రాత్రికి రాత్రే జనాభా మొత్తం తుడిచిపెట్టుకుపోయారట. మరి ఇలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకే అర్థం కావడం లేదు. ఇప్పటికీ ఆ గ్రామం అష్ట కష్టాలను ఎదుర్కొంటోంది. మిస్టరీ నెంబర్ 6. ఇండియా చైనా బార్డర్లో ఎప్పుడూ ఇలా ఏవో తెలియని వస్తువులు గాల్లో ఎగురుతూ ఉంటాయని సైనికులు అంటారు. పళ్ళెం ఆకారంలో అవి రాత్రిళ్ళు ఎగురుతూ ఉంటాయిట. మరి అవేంటి అనేది ఇప్పటి వరకు మిస్టరీనే. మిస్టరీ నెంబర్ 7. ఎవరి శాంతిదేవి? ఆమె గత జీవితం గురించి అక్షరం పొల్లుపోకుండా చెప్తోంది. ఇదెలా సాధ్యం? 4 సంవత్సరాల వయస్సులోనే తన గత జీవితం గురించి, భర్త పిల్లల గురించి ఆమె ఎలా చెప్పగలుగుతోంది? ఇది కూడా అంతు చిక్కడం లేదు. మిస్టరీ నెంబర్ 8. ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ మరణం మిస్టరీగానే ఉంది. ఏవో కథలు బయటకొస్తూనే ఉంటాయి. మిస్టరీ నెంబర్ 9. ఈ బుల్లెట్ పై ప్రయాణం చేస్తూ ఓం బన్నా అనే వ్యక్తి చనిపోయారు. అయితే ఇందులో మిస్టరీ ఏం లేదు గాని ఆ తర్వాత మిస్టరీ స్టార్ట్ అయింది. దీన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళితే ఆ మరుసటి రోజు ఆ బండి యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో ఉంది. రోజు దీన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకుపోవడం, అది మళ్ళీ అదే ప్లేస్ కి రావడం ఎలా అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నే. మిస్టరీ నెంబర్ 10. బొంబాయి, కలకత్తా వీధుల్లో ఇప్పటికీ ఒక మిస్టరీ వెంటాడుతూనే ఉంది. దీనికి వారు స్టోన్ మ్యాన్ అనే టైటిల్ పెట్టారు. అక్కడ ఒక హంతకుడు రాత్రి వేళ్లల్లో సంచరిస్తూ రాయితో మనుషుల్ని చంపేస్తాట. అదెవరు అనేది ఇప్పటికీ తెలియని ప్రశ్నే. సీరియల్ కిల్లర్లా మనిషిని చంపేసి తలను పుచ్చకాయలా పగలగొట్టినట్లుగా పగలగొడతాట. మిస్టరీ నెంబర్ 11. ఇది అంతు చిక్కని మిస్టరీ. గత 40 ఏళ్ల నుంచి నీరు కానీ వాటర్ గానీ తీసుకోకుండా జీవిస్తున్నారు ఈ బాబా. ఇతని మీద ఎన్నో ప్రయోగాలు చేసినా అవేంటో తేల్చలేకపోయాయి. శాస్త్రవేత్తలేం చేయలేక అది మిరాకిల్ అంటూ తేల్చిపడేశారు. మిస్టరీ నెంబర్ 12. ప్రతి సంవత్సరం అస్సాంలో చిన్న గ్రామంలో ఎన్నో జంతిగా పక్షులు కనిపిస్తూ ఉంటాయి. అది కూడా కేవలం సాయంత్రం సమయంలో అలా జరుగుతూ ఉంటుంది. రోజు వందల సంఖ్యలో ఆ గ్రామానికి ఆ పక్షులు ఆకాశ మార్గం గుండా వచ్చి అక్కడ చనిపోతాయి. అసలు ఎందుకు అలా జరుగుతుందో ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. మిస్టరీ నెంబర్ 13. హిమాలయాల్లో ఒక భయంకరమైన మంచు మనిషి తిరుగుతూ ఉంటారు. అతను చూసేందుకు పెద్ద కోతిలాగా చాలా భయంకరంగా అరుస్తూ విహారం చేస్తూ ఉంటారు. అతనెవరు అనేది, అసలు మనిషేనా అనేది ఇప్పటికీ తెలుసుకోలేని ప్రశ్నే. మిస్టరీ నెంబర్ 14. అనంతపూర్లో లేపాక్షి టెంపుల్లో ఓ స్తంభం అలా కదులుతూ ఉంటుంది. దాదాపు 70 పిల్లర్స్ అక్కడ లేపాక్షి దేవాలయాన్ని కాపాడుతూ ఉంటే ఈ పిల్లర్ మాత్రం గాల్లో లేచినట్లుగా అటు ఇటు కదులుతూ ఉంటుంది. అది నేలను తాకకుండా గాల్లోనే ఉంటుంది. అదెలా సాధ్యమనేది అంతు చిక్కని ప్రశ్నే. మిస్టరీ నెంబర్ 15. ఉత్తరాఖండ్లో ఉన్న ఈ సరస్సు కూడా ఒక మిస్టరీనే. దీన్ని అస్థిపంజర సరస్సు అంటారు. దీన్ని 1972లో కనుక్కున్నారు. ఈ సరస్సులో పూర్తిగా మంచు కరిగిపోయినప్పుడు అనేక అస్థిపంజరాలు బయటకొస్తాయి. మరి అస్థిపంజరాలు అక్కడికి ఎలా వెళ్ళాయి అనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. కొంతమంది మాత్రం అవి జపాన్ సైనికుల అస్థిపంజరాలు అంటారు. యుద్ధం జరిగిన సమయంలో హఠాత్తుగా వడగళ్ల వానొచ్చి వారందరినీ తుడిచిపెట్టేసిందంటారు. అది నిజమా కాదా అనేది ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు.